బాలకృష్ణ జర్నలిస్ట్ గా నటించిన లేటెస్ట్ మూవీ శ్రీమన్నారాయణ. రవి చావ్లా డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన పార్వతి మెల్టన్ ఇషా చావ్లా హీరోయిన్ గా నటించారు. ఈ నెల ఆఖరున రిలీజ్ అవుతున్న ఈ మూవీ గురించి నిర్మాత రమేష్ పుప్పదా చెప్తున్న విశేషాలు ఇప్పుడు చూద్దాం. కడప 7 రోడ్ సెంటర్ ఓకేనా? అనంతపూర్ సప్తగిరి సర్కిల్, కర్నూలు కొండారెడ్డి బుర్జు, విజయవాడ బెంజ్ సర్కిల్, కరీంనగర్ కశ్మీర్ గడ్డ, నెహ్రూ బోల్, ధూల్పేట్, తేరా షేర్ కా అడ్డా. ఒక సినిమా కోసం, మంచి సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత రవి చావ్లా కథ విన్న తర్వాత ఆ కథకి సరైనటువంటి నాయకుడు బాలకృష్ణ గారు అనే ఉద్దేశంతో బాలకృష్ణ గారికి కథ వినిపించడం జరిగింది. ఆ కథ వినిపించిన తర్వాత వెంటనే హీరో గారు ఒప్పుకున్న తర్వాత శరవేగంగా మనం మా యొక్క కార్యక్రమాలను కొనసాగించి చిత్ర నిర్మాణాన్ని ఏకదాటిగా 84 రోజుల్లో పూర్తి చేశాము. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరు వెళ్ళినటువంటి లొకేషన్స్ కి స్విట్జర్లాండ్, ఇటలీ బార్డర్ మరియు మలేషియాలో 3 సాంగ్స్ షూట్ చేశాము. ₹1 కోటి భారీ వ్యయంతో మన పద్మాలయ స్టూడియోలో పెద్ద సెట్ నిర్మించి దాంట్లో ఒక సాంగ్ రికార్డ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆడియో విడుదల చేసిన తర్వాత దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ ట్రైలర్లకు కూడా థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా ఈ శ్రీమన్నారాయణ సినిమా అటు ఫ్యాన్స్కి, ఇటు ప్రేక్షకులకి, సామాన్య ప్రజానీకానికి అందరికి కూడా ఆమోగ్యకరంగా ఈ సినిమా తీశాము. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా మనసును హత్తుకునేలా చేశాము. చెప్పడంలో కన్ఫ్యూషన్ ఉండదు, కొట్టడంలో కాంప్రమైజ్ ఉండదు. నువ్వు ట్రాన్స్ఫార్మర్ ని టచ్ చేశావు కొడక, మాడి బూడితే మసైపోతావు. శ్రీమన్నారాయణ జర్నలిస్ట్. అదేవిధంగా ముఖ్యంగా పాటల చిత్రీకరణలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. ముఖ్యంగా బాలకృష్ణ గారు చాలా యంగ్గా కనపడతారు దీంట్లో. చాలా సినిమాలతో దాదాపు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు కనపడుతున్నారు. ఆయన చాలా చలాకీగా చేశాడు, చాలా యాక్టివ్గా చేశాడు. ముఖ్యంగా హీరో గారు మాకు మంచి తోడ్పాటు ఇచ్చాడు. ఈ సినిమా పూర్తి కావడానికి, ఇంత త్వరగా పూర్తి కావడానికి హీరో గారే ముఖ్య కారణం. ఈ సినిమాలో 6 విలన్స్ ఉంటారు. 6 ఫైట్ మాస్టర్లు పెట్టి 6 ఫైట్లు తీయటం జరిగింది. డిఫరెంట్ ఫైట్ మాస్టర్లను పెట్టి సురేష్ మెయిన్ విలను, జయప్రకాష్, సుప్రీత్, నాగినీడు, మన రావు రమేష్ గారు, వీళ్ళందరూ విలన్స్. అలాగనే ఎక్స్ హీరో వినోద్ కుమార్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనపడుతున్నారు. ఇక్కడ ఇషా చావ్లా బాలకృష్ణ గారికి మరదలుగా నటిస్తుంది. గ్లామరస్ రోల్లో పార్వతి మెల్టన్ ఉంది. అదేవిధంగా హాస్య నటులు కృష్ణ భగవాన్, MS నారాయణ, దువాసి మోహన్, ఇలా మంచి హాస్య నటులు ఉన్నారు. థియేటర్ ట్రైలర్ మాత్రం చాలా మంచి, దాంట్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రతి థియేటర్ నుంచి, ప్రతి ఏరియా నుంచి, సీజేడు, మరి నైజాము, ఆంధ్ర ఏరియాల్లో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త సినిమాలతో పాటు ట్రైలర్ వేయటం జరిగింది. ట్రైలర్కి చాలా గొప్ప రెస్పాన్స్ వస్తుంది. ఆ ట్రైలర్ వచ్చినప్పుడు వీళ్ళు సపోర్ట్తో మరి ప్రతి ఒక్క సినిమా హాల్ మారుమోగిపోతుంది. ఆ ట్రైలర్ తర్వాత దీని గురించి ఆసక్తి అందరికీ విపరీతంగా పెరిగింది. ప్రతి చోట నుంచి ప్రశంసలు జల్లు. మాకు ప్రతి చోట ఫ్యాన్స్ కానీ వీళ్ళు కానీ సార్ ట్రైలర్ చాలా బాగుంది, చాలా బ్రహ్మాండంగా వచ్చినటువంటి ఫోన్ల మీద ఫోన్లు విపరీతంగా వస్తున్నాయి. చూపులతో చూమంతరు మెచ్చావే, షరాబీ షేపులతో మత్తెక్కించావే, జవాన్ని జరుపులతో నా మతిపోగొట్టావే, బినామీ హక్కులతో నీ జత కట్టేస్తావే, అమ్మకనా